నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుందాం. మరియు స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్, దివ్య దర్శన టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో తెలుసుకుందామండి. అంతేకాకుండా ఎలాంటి టోకన్ లేని సర్వదర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు కూడా స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుందాం. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ కూడా తెలుసుకుందామండి. అంతేకాకుండా తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్కి సంబంధించి ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేది ఇస్తున్నారు, ఇంకా ఎన్ని టికెట్లు మిగిలి ఉన్నాయా, కంప్లీట్ అయిపోయాయా అనే పూర్తి వివరాలు ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. సో ఎవరైతే శ్రీవారి భక్తులు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుందండి. ఇకపోతే ఎస్ఎస్డి డిడి టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. టోకెన్ లేని సర్వదర్శనానికి 12 గంటల సమయం అయితే పడుతుందండి. అంటే ఎలాంటి టోకెన్ లేకుండా ఆల్రెడీ క్యూ లైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న వారికి 8 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఎవరైతే ప్రస్తుతం కొత్తగా క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనానికి వెళ్తున్నారో అటువంటి శ్రీవారి భక్తులకు దాదాపు 10 నుంచి 12 గంటల సమయం దర్శనం కోసం పట్టే అవకాశం అనేది ఉంది. భక్తుల యొక్క రద్దీని బట్టి ఈ దర్శన సమయాలు అనేటివి మారుతూ ఉంటాయండి. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇకపోతే నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ అనేది చూద్దామండి. నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క సంఖ్య 75,414 మంది కాగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 30,073 మంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.68 కోట్లు. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో స్వల్పంగా పెరుగుతున్నటువంటి భక్తుల యొక్క రద్దీ. టోకన్ లేని సర్వదర్శనానికి 17 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులు దాదాపు 17 కంపార్ట్మెంట్లు వెయిట్ చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారండి. ఇది ఎలాంటి టోకన్ లేని ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే ఈ రోజుకి సంబంధించిన ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం అనేది జరిగిందండి. రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి రన్నింగ్ స్లాటెడ్ టికెట్స్ అయితే ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. అవి కూడా కంప్లీట్ అయిపోయాయంటే కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. సో మీ యొక్క ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు ఈ మార్గాలలో మీరు టికెట్లు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి టికెట్లు ఇవ్వటం అనేది స్టార్ట్ చేస్తారు. శ్రీవారి మెట్టు మార్గం మధ్యలో టికెట్స్ అనేది ఇస్తూ ఉంటారు, మీరు తీసుకోగలరు. సో ఇవండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శనం అప్డేట్స్. మరి రేపటి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.